కానీ సార్ ఈ ప్రజల సమస్యల మీద మీరు పోరాడుతున్న ఈ టైం అంతా కూడా ఎక్కువ టైం మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఆ సమస్య మీద. మైండ్ ఏంటి, టైం ఏంటి, అది అట్ ద సేమ్ టైం ఆర్థికంగా కూడా కొంత మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ ఏమైందంటే, బికాజ్ ఐ టోల్ యూ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఐ కుడ్ ఎఫర్డ్ ది లిటిల్ ఎక్స్పెండిచర్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడికి వెళ్ళినా నా కార్లో నేను పోయేది, ఓ డ్రైవర్ ఉండేది, ఒక్కోసారి నేనే నడుపుకుంటూ వెళ్ళేది. దట్ వాజ్ ద ఓన్లీ ఎక్స్పెండిచర్. నాకు ఇంకేముంది, ఓ సిగరెట్ లేదు, లిక్కర్ లేదు, పర్సనల్ ఎక్స్పెండిచర్ లేదు, వయసు అంటే ఏమంటారు వ్యసనాలు లేవు కదా. యాజ్ ఏ కామన్ మెన్ జనరల్గా ఒక ఉద్యోగం చేసుకునే వ్యక్తి, ఒక డాక్టరు, ఇంజనీరు, ఉద్యోగస్తులు అనుకుంటే ఇలా ప్రజల సమస్యల మీద పోరాడాలి అని అనుకుంటే చాలా కష్టం సార్. కష్టం. ఒక పాయింట్ ఏంటంటే, ఈడ పాయింట్ ఏంటంటే, వన్, మై సబ్జెక్ట్ ఈజ్ పొలిటికల్ సైన్స్. టూ, ఐ హ్యావ్ ఆల్వేస్ కన్సిడర్డ్ సొసైటీ యాజ్ మై ల్యాబ్. మీరు చెప్తూ ఉంటారు ఈ పాయింట్ సొసైటీ అని చెప్పి. ఈడ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమిస్ట్రీ టీచర్ ఉంటాడు, ఆయన క్లాస్లోకి వస్తాడు, లెక్చర్ ఇస్తాడు, ఏడికి పోతాడు, మళ్ళీ కెమిస్ట్రీ ల్యాబ్కి పోతాడు. ఫిజిక్స్ టీచర్ గోస్ టు ద ఫిజిక్స్ ల్యాబ్. మైక్రోబయాలజీ వాళ్ళు ఎవరు ల్యాబ్కి వాళ్ళు పోతారు, నేను నా ల్యాబ్కు నేను పోతున్నా. సో సమాజమే మీ ల్యాబ్ అంటారు. సొసైటీ ఈజ్ మై ల్యాబ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో ఒకసారి వెన్ ఐ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అవుటర్, there was an interesting debate, and I justified the role of the social scientist. I said, yes, we are social scientists, and we consider society as our lab. That is why Osmania University social science teachers, they are world famous today. You have a Professor Kodanram, you have Professor Aileya, you have Professor Muttaya. మా వాళ్ళు సమాజంలో అనేక సమస్యలు తీసుకొని పనిచేస్తారు. ఎందుకు చేసినారు? బికాజ్ they are social scientists, and nobody can even ever ఆపలేరు. It's impossible. ఇప్పటికి కూడా it's an open challenge. Come on, let the government stop any political scientist from going to their lab. They can't do it because we represent the spirit of India's constitution. చాలా ఇంపార్టెంట్. after Patancheru, one day, it was in 1987, I used to read Professor Shivaji Rao's article on the siting of the nuclear reactor at Nagarjuna Sagar. Okay. ఆయన ఆబ్జెక్షన్స్ అవన్నీ మనకు చాలా క్లోజ్, ఆల్మోస్ట్ మై టీచర్. అంటే ఎన్నడూ ఆయన క్లాస్లో కూర్చోలే కానీ హీ వాజ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ, ఐ వాజ్ హియర్, బట్ హీ వాజ్ మై ఇన్స్పిరేషన్. ఓకే. సో ఐ వాజ్ రీడింగ్ హిజ్ ఆర్టికల్స్ ఇన్ ఈనాడు, అండ్ వన్ డే వాట్ హ్యాపెండ్, సడన్లీ ఐ స్టార్టెడ్, నేను చదువుతున్నా కానీ నాకు ఈ సబ్జెక్ట్ తెలుసు కానీ నేనేం చేస్తున్నా, ఐ షుడ్ బి డూయింగ్ సంథింగ్ టు స్టాప్ ద రియాక్టర్ ఫ్రమ్ కమింగ్ అప్. సో విదిన్ హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఐ డిసైడెడ్ టు గో దేర్. సో ఐ వెంట్ టు నాగార్జున సాగర్, అండ్ బిలీవ్ మీ, ద లోకల్ మీడియా, నేను ఈజీ మెథడ్ ఏంది, ఐ గో టు ఎనీ మీడియా పర్సన్, హీ వుడ్ రికగ్నైజ్. అండ్ so there was one Mr. Apparao of the Enadu reporter. I just met him. He was so happy, sir. I knew you would come. That is what he said. Okay. నాకు తెలుసండి మీరు వస్తారని, మీకు ఇక్కడ సమస్య ఇంకొవ్వరు రారు, మీరే వస్తారని తెలుసండి. You know, he arranged meetings at the ఏమంటారు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, ఆఫ్టర్ దట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఒకటే రోజుల ఈ 3 మీటింగ్స్ అయినాయి. తర్వాత ఈ అరేంజ్ ఎ హ్యూజ్ ప్రెస్ కాన్ఫరెన్స్, అండ్ ఐ డిక్లేర్డ్ ఇట్స్ వీఆర్ అపోజింగ్ ద న్యూక్లియర్ రియాక్టర్. ప్రొఫెసర్ శివాజీ రావు ఈజ్ మై టీచర్. సబ్జెక్ట్ పరంగా హీ విల్ టేక్ కేర్. టెక్నాలజీ ఆఫ్ ప్రొటెస్ట్ ఐ నో, అండ్ we together will go. After that, what happened, 23 organizations, they on their own they declared support for the movement, from extreme left to extreme right. There was ABVP, there were Naxal organizations, different shades of ideological groups. Yes, sir. But one thing I even ఫైట్ చేసేది ఒక్కదాని గురించే కదా. దాని గురించి ఏంటంటే, ఆ కాజ్ మీద అందరు వచ్చాం. Yes, sir. అండ్ ఆ కాజ్ మీద ఎవ్రీబడి వాజ్ పీస్ఫుల్, నాన్ వయలెంట్. Okay. సబ్జెక్ట్ మీదనే ఫోకస్, registering their protest in a democratic way.
That was one of the finest agitation, and I can tell openly, it is the only success story in the entire country, that is India. ఎక్కడ కూడా న్యూక్లియర్ రియాక్టర్స్ ఆపలే. And this happened way back in 1987. And 16 years later, another agitation, 2003, the people in Nalgonda, they rose as one person and stopped uranium mining. 2003 la kuda aapinam. And there were 2 public hearings. పబ్లిక్ హియరింగ్లో వేల మంది ప్రజలు వచ్చి ప్రశ్నించారు. ప్రజలను మనం ప్రశ్నించిన నేర్పితే చాలు, అవునండి. వాళ్ళు ద రిమైనింగ్ పార్ట్ దే విల్ టేక్ కేర్. సార్ ఇప్పుడు ఎవరున్నారు సార్? అప్పట్లో ప్రశ్నించారేమో, గత 10 సంవత్సరాలుగా ఎవరిని క్వశ్చన్ చేయట్లేదు. దానికి రీజన్ మేడం, మళ్ళీ ఇవి వేవ్స్ అంటాం. సార్ ఇప్పుడు టైడ్స్, ఇప్పుడు మీరు సముద్రం ఒడ్డు చూస్తారు కదా, అలలు వస్తూ ఉంటాయి, వచ్చి నేలకు దాకి మళ్ళీ పోతూ ఉంటాయి, బీచ్ నుంచి మళ్ళీ వెనక్కి పోతాయి, మళ్ళీ వస్తాయి. బట్ దెన్ ఏ బిగ్ టైడ్ విల్ కమ్, మళ్ళీ ఒక పెద్ద వేవ్ వస్తుంది. అట్లా సొసైటీలో కూడా దేర్ విల్ బీ వేవ్స్ ఆఫ్ ప్రొటెస్ట్. కొన్ని మైల్డ్ ఉంటాయి, కొన్ని, బట్ ఒక్కోసారి సడన్ అప్సర్జ్ ఒక సునామీ తిరిగా వస్తుంది. అంటే గవర్నమెంట్స్ ఇంటెలిజెంట్గా లేకుంటే, గవర్నమెంట్స్ ఇండిఫరెంట్ ఉంటే, గవర్నమెంట్స్ ఆటోక్రాటిక్ ఉంటే, ద అప్సర్జ్ విల్ బీ మోర్. ఎప్పుడు కూడా డెమోక్రసీలో గవర్నమెంట్స్ గివ్ అండ్ టేక్ దాంట్లో ఉండాలి. ప్రాబ్లం ఉంటేనే కదా ప్రజలు కదిలేది. ఉన్నా లేనట్టుగా బిహేవ్ చేస్తే అది దట్ లీడ్స్ టు యూనో వాళ్ళు సపరేట్ చేస్తారు, ప్రజలు రియాక్ట్ అవుతారు. అట్లా కాదు. గవర్నమెంట్ షుడ్ బి ఇంటెలిజెంట్. అందుకే ప్రతి గవర్నమెంట్లో ఒక థింక్ ట్యాంక్ ఉండాలి. ఇప్పుడు మొన్న కరోనా విషయంలో కూడా యాక్చువల్లీ NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఇండియా హ్యాస్, అండ్ దే ప్రిపేర్డ్ ఏ రిపోర్ట్, వాట్ ఇఫ్ సంథింగ్ లైక్ కరోనా హ్యాపీ, ఒక వైరస్ పాండమిక్ అయితే ఏం చేయాలి అని ఒక రిపోర్ట్, నివేదిక ఉంది. వీళ్ళు చేసిన తప్పేందంటే, దిస్ ప్రజెంట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసిందంటే NDMA స్థాయిని తగ్గించారు. ద వైస్ చైర్మన్ ఆఫ్ ది NDMA వాజ్ ఎంజాయింగ్ క్యాబినెట్ ర్యాంక్ ఢిల్లీలో. ఆ వైస్ చైర్మన్ పదవి ఫిలప్ చేయలేదు. దాన్ని నెక్స్ట్ లెవెల్ ఏంది, సెక్రటరీ లెవెల్లో ఉండే. స్థాయి తగ్గించేసరికి ఢిల్లీలో దాని ఇంపార్టెన్స్ ఉండదు. అండ్ వాళ్ళు చేసిన వర్క్ ఈడ దెర్ ఇస్ వాట్ ఈజ్ నోన్ యాజ్ ఎ ఇన్స్టిట్యూషనల్ మెమరీ అంటాం. ప్రతి ఇన్స్టిట్యూషన్ చేసిన వర్క్ను రికార్డ్ చేయాలి. అందుకే ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఒక బుక్ ఉండాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి ఒక డైరీ తిరిగా పెట్టిన. కొంతమంది ఇండివిజువల్స్ దే మెయింటైన్ డైరీ, ఏమవుతుంది ప్రతిది రాస్తారు. అట్లా ఇన్స్టిట్యూషన్ ఆల్సో షుడ్ మెయింటైన్ ఏ డైరీ, సో దట్ ద ఇన్స్టిట్యూషనల్ మెమరీ, అంటే వాళ్ళ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని దాంట్లో రికార్డ్ అయ్యింది. అది అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. సో కంటిన్యూటీ ఆఫ్ థాట్ ఇన్స్టిట్యూషన్స్లో లేదు, మెమరీ లాస్. దానివల్ల ప్రజలకు చాలా నష్టం. ఎనీవే, డిజాస్టర్ ప్రిపేరెడ్నెస్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ అ బిగ్ సబ్జెక్ట్. అండ్ పర్టికులర్లీ ఫర్ ఎ కంట్రీ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ఇండియా, 130 కోట్ల మంది, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఈ దేశం అంతా ఒక గడ్డివాము తిరిగి ఉంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ డైమెన్షన్ ఎందుకు యాక్టివేట్ అవుతుందో తెలియదు. అందుకే గవర్నమెంట్స్ ఎప్పుడు చాలా చాలా విజిలెంట్గా ఉండాలి. ఎంతసేపు ఈ గవర్నమెంట్స్లో ఈ డైనాసిటీ థింకింగ్ వల్ల వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకు పవర్ ట్రాన్స్ఫర్ కావాలంటే అట్లా కాదు. గాన్ ఆర్ దోస్ డేస్. అది ఇంపాసిబుల్. రాబోయే ఎనదర్ 1 year డౌన్ ద లైన్, people are not going to tolerate not just dynasty rule, even constituencies-lo kuda they would be electing people who are, ante leaders etlundalante they should be able to provide leadership and lead the people towards sustainable development. Exactly sir. అది రాబోతుంది. ఇప్పుడు మనకు కొంచెం డిస్కరేజింగ్ ఉంటుంది ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో కానీ, బట్ ఎప్పుడు కూడా సొసైటీ వెనక్కి పోదు, ముందుకే పోతుంది. ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ, మనకు స్పీడ్ బ్రేకర్ తిరిగా కొంచెం స్లో డౌన్ అవుతాం కానీ మళ్ళీ రివర్స్ పోయే ప్రసక్తే లేదు.
ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ and new ideas and the citizens also, they will be realizing progress will always be forward. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.